మంగళవారం వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం మరోసారి భారీ అప్పు చేసింది. మంగళవారాన్ని అప్పుల వారంగా ఎప్పుడో పేరు మార్చేసింది కూటమి ప్రభుత్వం. తాజాగా 3,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చింది చంద్రబాబు సర్కార్. ఈసారి రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ అప్పును సమకూర్చుకుంది. ఇప్పటికే పరిమితిని మించి చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేయగా బడ్జెట్, కార్పొరేషన్ల అప్పులు కలిపి ఇప్పటికే 3,30,000 కోట్ల రూపాయలు దాటిపోయాయి. తాజాగా చేసిన 3,000 కోట్ల రూపాయల అప్పుతో రాష్ట్ర బడ్జెట్ అప్పు అక్షరాల 1,82,264 కోట్ల రూపాయలకు చేరింది. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోనే భారీగా బడ్జెటరీ అప్పులు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అటు బడ్జెట్ బయట కూడా భారీగా అప్పులు చేసి ఓవరాల్ గా అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టారు చంద్రబాబు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోనే 1,82,264 కోట్ల రూపాయల అప్పులు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ 1 గా నిలబెట్టింది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సతీష్? ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనలో ప్రతి నెల కూడా అప్పులతోనే ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా మంగళవారం అప్పు కింద మరొక 3,000 కోట్ల రూపాయల అప్పులను ఈ రోజు సమకూర్చుకుంది. రిజర్వ్ బ్యాంకు సెక్యూరిటీల వేలం ద్వారా ఈ 3,000 కోట్ల రూపాయల అప్పుని సమకూర్చింది. ఇందులో 1,000 కోట్ల రూపాయలను 7.62% వడ్డీతో 13 ఏళ్ల టెన్యూర్ గాను, అదేవిధంగా మరొక 1,000 కోట్ల రూపాయలను 7.61%తో 15 ఏళ్ల టెన్యూర్ కి, మరొక 1,000 కోట్ల రూపాయలను 7.65% వడ్డీతో 17 ఏళ్ల పాటు టెన్యూర్ కి చెల్లించేలాగా ఈ అప్పులను సమకూర్చుకుంది. దీంతో కేవలం బడ్జెటరీ అప్పులే 1,82,000 కోట్లు దాటినట్టు పరిస్థితి. అటు బడ్జెట్ బయట, బడ్జెట్ లోపల కలిపితే కేవలం గడిచిన 21 నెలల్లో సుమారుగా చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే కేవలం 3,30,000 కోట్లకు పైబడి అప్పులు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆ పరిమితికి మించి అప్పులు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎంకి మించి కూడా అప్పులు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువేసుకొని ఇటీవలే కాగ్ ఇచ్చినటువంటి నివేదికలో కూడా రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. గత ఏడాదిలో మొత్తం ఏడాదిలో కేవలం 8 రోజులు మాత్రమే అప్పు చేయనటువంటి రోజులున్నాయని స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ కూడా అదే పరంపర కొనసాగుతుంది. అదేవిధంగా పార్లమెంట్ లోనే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుమతికి మించి అప్పు చేస్తుంది కాబట్టి దానికి కోతలు విధిస్తామని కూడా చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 28,037 కోట్లు తగ్గించినట్టు 2025-26కి సంబంధించి తగ్గించినట్టు పంకజ్ చౌదరి చెప్పారు. అదేవిధంగా బడ్జెట్ బయట అయితే 8,877 కోట్లు తగ్గించినట్టు కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేస్తూనే ఉంది. ఈ రోజు చేసినటువంటి 3,000 కోట్ల రూపాయల అప్పులతో కేవలం బడ్జెటరీ అప్పులే 1,82,000 కోట్లకు చేరినటువంటి పరిస్థితి గడిచినటువంటి 21 నెలల్లో. బడ్జెట్ బయట అప్పులతో కలిపితే దాదాపుగా 3,30,000 కోట్లకు పైబడి 21 నెలల్లోనే అప్పులు చేయడం అనేది రికార్డు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలించినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత భారీగా అప్పులు చేసినటువంటి దాఖలాలు లేవు. రైట్ సతీష్, ఏదైతే 21 నెలల్లోనే ఈ స్థాయిలో అప్పులు చేశారు అంటే ఇంకా పాలనా సమయం ముగిసేలోపు ఏ స్థాయిలో అప్పులు చేస్తారో ఊహించవచ్చు. అసలు ఈ చేసిన అప్పులు ఎందుకు? ఏదైనా పథకానికి యూజ్ చేశారా, ఇంకా దేనికి యూజ్ చేశారు అనే ఎక్స్ప్లెనేషన్ ఏదైనా విడుదల చేశారా? ఈ అప్పులకు సంబంధించి ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు ప్రశ్నించినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రభుత్వ నిర్వహణకు మాత్రమే అప్పులు చేస్తున్నట్టు చెప్తుంది. ఒకవైపు సంక్షేమ పథకాల్లో కీలకమైనటువంటి ప్రధానమైన సూపర్ 6 హామీలు కూడా నిరుద్యోగ వృత్తి, ఆడబిడ్డ నిధి లాంటివి, 50 ఏళ్లకి పెన్షన్ లాంటి కొత్త హామీలు కూడా అమలు చేయలేదు. ఇంకొక వైపు కొత్తగా ఒక పెన్షన్ మంజూరు చేయలేదు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాలకు భారీగా గండి పడుతున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వ్యాపార లేదా లిక్కర్ మాఫియా, మట్టి మాఫియా, ఇసుక మాఫియా వీటన్నిటి వల్ల ఆదాయాలు గండి పడటంతో ఈ అప్పులన్నీ ప్రభుత్వ నిర్వహణ కోసమే ఖర్చు చేస్తున్న పరిస్థితి, పథకాలు ఏవి ఇవ్వనటువంటి పరిస్థితి. ఇంకొక వైపు అమరావతిని కూడా అప్పులతోనే నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి ఆర్థిక నిర్వహణ అనేది అస్తవ్యస్తంగా ఉంది అని స్పష్టంగా కాగ్గోడు ఇటీవలే చెప్పినటువంటి పరిస్థితి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది కూడా చాలా తక్కువగా ఉందన్న విషయాన్ని కూడా చెప్పింది. అయినప్పటికీ కూడా ఈ అప్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. థ్యాంక్ యూ సతీష్.